ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వద కలుగున తండ్రి, ఈరోజునైనా నా ప్రభువా, ఈ రాత్రి ఉపవాసం ఉన్న ఈ రోజున నా ప్రభువా, ఇదిగోతనైనా ఒక పాప కొరకు ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నాయన నా దేవ, నా ప్రభా, పునర్విక అనేది తన పాపను ఒక్కసారి జ్ఞాపం చేసుకొని ప్రార్థిస్తున్నాము నా ప్రభువ. మరి కుమార్తె ఎటువంటి అనారోగ్యముతో, ఎటువంటి బాధతో, ఎటువంటి బలహీనతతో ఉందో కానీ ప్రభు నాకు తెలియదు. కానీ నైనా వచ్చిన మరుగు నా ప్రభు మరి కామెంట్ని బట్టి ప్రభు నేను ప్రార్థిస్తున్నానయ్యా. కుమార్తెని మీరు దీవించండి, కుమార్తె మీరు బాగు చేయండి, కుమార్తె మీరు స్వస్థపరచం ప్రార్థిస్తున్నాము నాయన. తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఎరిగిన వాడు నా ప్రభు. కోడిపెట్ట ఏ రీతిగా అయితే నా ప్రభు తన యొక్క పిల్లలను తన దగ్గర చాటును కాపాడుతుందో ప్రభా, ఆ రీతిగా నాయన మీ దయగల హస్తాల కింద ఆ పాపని తండ్రి కాపాడమని ప్రార్థిస్తున్నాను నాయన. రక్షించమని ప్రార్థిస్తున్న ప్రభా. ఆరోగ్యం దయచేయండియా, బలము దయచేయండియా. కలిగి ఉన్న వ్యాధి, బాధ, శ్రమ ఏదైనప్పటికీ కూడా యేసు నామములో విడుదల, స్వస్థత, ఆరోగ్యము కలుగును గాక ప్రార్థిస్తున్నాము తండ్రి. నమ్మకంతో ప్రార్థిస్తున్న దేవా, మీ ఘనమైన కార్యం జరిగించయా, స్వస్థపరచయా, తోడుగా ఉండయా, కాపాడు ప్రభు, రక్షించయా. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. విడవకని ప్రేమ చూపించమని అయ్యా, మీరే ముట్టమని, మీరే కాపుదలించమని అయ్యా నా ప్రభాని బిడ్డకు మీరు గొప్ప కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు వందనాలండి. మీ కొరకు ఇంకా ప్రార్థన చేస్తాం.